నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉలవ చారు ఇంకా బిర్యానీ అండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ముందుగా ఉలవ చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఉలవలను తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. కనీసం 8 గంటలైనా నానబెట్టుకొని ఒక కుక్కర్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మెత్తగా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోంచి వాటర్ని సపరేట్ చేయాలి. ఇలా స్ట్రైనర్ సహాయంతో వాటర్ అన్ని వడకట్టుకున్న తర్వాత ఈ ఉలవల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వాటర్ని మాత్రం మనం పారబోయొద్దండి, వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక అది వేడైన తర్వాత పోపు గింజలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉలవల ముద్ద ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చింతపండు రసము, పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉలవల్లో వేసాం కాబట్టి ఇక్కడ తక్కువే పడుతుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, సాంబార్ పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉలవల నుంచి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఉలవ చారు రెడీనే. ఇప్పుడు బిర్యానీ చూద్దాము. సింపుల్గా చేస్తున్నాను దీన్ని కూడా. దీనికోసం ముందుగా 3 గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. బాస్మతి రైసే కాకపోయినా మామూలు బియ్యాన్నైనా వాడుకోవచ్చు. ఈ బియ్యాన్ని ముందుగా 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిలో ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి దాంట్లో 2 చెంచాల వరకు నెయ్యిని, 2 చెంచాల వరకు నూనెను వేసుకోవాలి. ఇది కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని బిర్యానీ దినుసులను కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసులు అనేది మనం తినే స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 5గురికి చేస్తున్నాను కాబట్టి ఒక 8 వేసుకున్నాను అన్నీ కూడా. తర్వాత ఇందులోనే ఒక స్పూన్ షాజీరా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. బిర్యానీలో టమాటా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కూడా. తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం, వాటర్తో సహా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపెట్టుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందే మనం దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసాం కదా, ఇప్పుడు మిగిలిన వాటర్ పోయాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున పోసుకోవాలి. అదే మనకి విజిల్ కుక్కర్లో అయితే ఒక గ్లాస్ తక్కువ పోసినా పర్వాలేదండి. ఇందులో మాత్రం కరెక్ట్గా పోయాలి. బయటే ఉడికించుకుంటున్నాం కాబట్టి 1-2 గ్లాసులు పోస్తే చక్కగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. పొంగొచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి అంతా బాగా కలిపి మరి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు బిర్యానీ అనేది చక్కగా పువ్వులాగా పొడి పొడిగా ఉడుకుతుందండి. ఈ విధంగా అంతేనండి, బిర్యానీ ఉలవ చారు రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.